ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏం మంచి లేదు. ఎందుకే? ఏం మంచి చేస్తుండు 6 హామీలు ఇచ్చిండు ఒక్కటి కూడా చక్కగా లేదు ఆయన చేసింది. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు తీసుకున్నా, నాకు 1,00,000 రూపాయలే మాఫీ కాలేదు. మరి అసలు మరి ఆయన ఏం చేసిండు? ఏం చేయలేదు. కాంగ్రెస్ ఇంకా కేసీఆర్ అన్న రైతు బంధు ఇచ్చిండు, అది ఏమైనా సాయం చేసిండు. ఈయన వచ్చిన సంధి అయితే ఏం లేదు. పథకాలు ఇస్తలేడా? ఏం పథకాలు లేవు. ఆయన బొంద పథకాలు ఉన్నాయి, ఏం పథకాలు లేవు, ఏం లేవు. ఏం పాలన లేదండి. ప్రజా అది ఏం చేసినా అది వేస్ట్. అది ఆయన స్వార్థం గురించి చేసుకుంటుండే అంత రాజకీయం. ప్రజల సేవ చేసేది అయితే కాదు ఆయన. ఏం పేదల ప్రభుత్వం ఏం ఏం చేస్తుండే? ఏం కనపడతలేదా ఆయన చేసేది? మాటలే. ఇందిరామ్మ రాజ్యం అయినా ఆయన మాటల వరకేనండి. ఈ చేసిన సేవలు అయితే ప్రజలకు సేవలు చేసింది అయితే లేదు. ఆయన సొంతం ఏదో ఫ్యాక్టరీలు అంటాడు, ఫ్యాక్టరీలు ఎవరిని అల్లుని గురించి, ఆయన బిడ్డ గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ సొంత నిర్ణయాన్ని గురించి. ఇది ప్రజల సేవ చేసింది కాదు. అంతే. అభివృద్ధి చేస్తాడు తెలంగాణని. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 10 నెలలకు వచ్చినప్పుడు ఏం చేసిండు ఆయన? ఏం చేసినా వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అయితే అందుకే ఆయన చేసేది. ఏం చేసినా వేస్ట్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పతనం చేస్తున్నాడు అనుకోవచ్చా? అంతే. ఎందుకు అట్లా అనిపిస్తుంది? మరి కనపడతలేదా? ఇప్పుడు మేము రైతులమే, మరి రైతు బంధు ఇచ్చిండా మాకు? మాకు రైతు బంధు ఇంతవరకు లేదు. దళిత బంధు ఏముందా? ఆయన చేసిన 6 హామీలల్లా ఏం నిర్ణయం చేసిండు? ఇప్పుడు ఒంటరి మహిళలకు 2,500 అన్నాడు. ఎవరికి ఇచ్చిండు? ఏ ఊళ్ళో ఇచ్చిండు ఒంటరి మహిళలు? కోటీశ్వరులను చేస్తాడు మహిళలను. కోటీశ్వరు ఆయన సొంతం ఆయన జీవ నింపుకుంటానికి వచ్చిండు. ఈ రాజ్యం నిలబెడతాను కాదు. ప్రజాపాలన అంటాడు, నువ్వేమో జీవ నింపుకుంటావు. అంతే. మరి ఇప్పుడు ప్రజాపాలన చేసి ఏం చేస్తుండు? ఏ ఊరికి ఏం చేసిండు? ఏ ఊరికి ఏం లేదు. సంబరాలు చేసుకోవాలంటుండు కానీ అది చెప్తేనే ఒకటి కానీ బొందకు చేసుకోవాల్సిందే సంబరాలు. ఇది మన ప్రజల గురించి కాదు ఆయన చేసే సంబరాలు. ప్రజల గురించి ఆలోచిస్తలేడు. ఏం ఆలోచిస్తలేడు. ఊర్లలో కూడా వస్తుండు సంబరాలు చేసుకోవాలని. వచ్చిండు ఏ ఊళ్ళోకి వచ్చిండు? ఏమో మాకైతే ఇప్పుడు మా ఇక్కడైతే రాలే. ఏమనుకుంటారు రైతులు, జనాలు కాంగ్రెస్ పార్టీ అవి వచ్చినా ఏం చేస్తుండు ఆయన? కాదన్నా ఇప్పుడు లేనిదో బొందలు బోకులు అవన్నీ. ఇప్పుడు ఆయన చేసింది ఏం చేస్తుండు? ఏం లేదు. ప్రజల గురించి ఆయన చేస్తుండా? ఏది లేదు. ప్రజాపాలన అంటున్నాడు, సంబరాలు చేసుకోవాలంటున్నా. సంబరాలు చేసుకోవాలంటే ఏంటి చేస్తుండు? సంబరాలు ప్రజలు బాగుపడాలని చేస్తుండా? ఏది వేస్ట్. అది ఏమనుకుంటారు రైతులు, ప్రజలు? ఇప్పుడు రైతులైనా రైతు బంధు ఇస్తే రైతులు ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు ఆయనే మంచిగా చేసిండు రైతులకు. ఈయన వచ్చిన సంది అయితే ఏ రైతు బంధు లేదు. రైతు బంధు లేదు. ఇప్పుడు ఇండ్లకు హామీలు ఇచ్చిన ఇండ్లది ఏముంది? ఎవరికి ఇస్తుండు? ఏం లేదు. అంత సానుభూతి వరకే ఆయన చేసిండు. ఆయన ఎలక్షన్లో నిలబడి గెలిచేందుకే ఇవన్నీ 6 హామీలు ఇచ్చిండు, ఓట్లు వేసిండు. జనం కూడా మోసపోయారు. ఈ హామీలు ఇచ్చడమే మోసపోయారు. జనాలను మోసం చేసి నిలబడ్డాడు. మరి అందరు కూడా జనం కూడా నమ్మిరు. నమ్మి ఓట్లు వేసి గెలిపించుకోరు. గెలిపించినంత మాత్రం గెలిచిండు కానీ ఏం హామీలు మాకు ఆయన చేసింది ఏం లేదు. ఇంకేడు వస్తుంది? కాంగ్రెస్ రాదేం రాదు. ఇక అయిపోయింది. ఇప్పుడు 10 నెలలకే ఆయన ఓడిచిపోయింది. పతనం అయిపోతుంది. కాంగ్రెస్ ఉండదు. ఇట్లా వాళ్ళు ఎవరన్నా ఎక్కుతారు. శ్రేష్ఠ వాళ్ళు ఎవరన్నా ఎక్కుతారు. మంచోడు జనమే మళ్ళీ నిలబెడతారు. మంచి జనమే బుద్ధి చెప్తారు. ఇంకా ఇప్పుడు అంత తప్ప ఏం లేదు. సంవత్సరంలో ఇంత వ్యతిరేకత ఎక్కడన్నా చూసినారా మీరు? ఎక్కడ లేదు. అంటే ఇదివరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎంతమందో నిలబడి ముఖ్యమంత్రులు పోయారు. ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు టైంలో మరి ఎంతమంది పోయారు? అప్పుడు కూడా పోలేదా కాంగ్రెస్ వాళ్ళు? దాన్ని ఇప్పుడు కూడా గట్టిగా వచ్చి ఏం చెప్పినా లాభం లేదు. ఏం చేసినా నిలబెట్టు. ఆయన స్వార్థం గురించి ఈ ఫ్యాక్టరీలు కట్టుడు ఎవరి స్వార్థం? ఆయన అల్లునికో బిడ్డకో వాళ్ళ గురించి అవి చేస్తున్నారు. ఏం చేసినా వేస్టేజ్. ఏం చేసినా వేస్ట్. అది వేస్ట్. సొంత జేబు నింపుతాటే మరి అది చేసేది. ఏం పేరండి? పేరు అనంతరెడ్డి. అనంతరెడ్డి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఇక రేవంత్ ఇదే ఉంది. అంతా ఆయన చేసిన వాగ్దానం లేదు, ఏదో ఒక్కటి నెరవేరలేదు. 500 గ్యాస్ అన్నాడు, ఇంతవరకు గ్యాస్ పైసలు కూడా లేదు. అన్ని అంతే. ఆయన చేసిన పని లేదు, చక్కగా లేదు. ఏ చక్కగా లేదా? 6 పథకాలు ఇంప్లిమెంట్ కాలేదా? ఒక రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అది ఎవరికో కొందరికైనా అందరికి కాలే.
కొందరికి అయింది. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, సరే 5 ఎకరాలు 10 ఎకరాలు మినిమం పెట్టైనా రైతు బంధు వేయాలి, కానీ అది లేదు ఇది లేదు ఏది లేదు. వేస్తున్నాం అంటే వస్తుంది వస్తుంది వస్తుంది. సంవత్సరం అయిపోయి ఈ 30 తారీఖు వచ్చి సంవత్సరం కదా ఆయన వేసి ఇంతవరకు ఏది రైతు బంధు, ఇంతవరకు రైతు బంధు రూపాయి లేదు. గొప్పగా చెప్తారు కదా నేను రుణమాఫీ చేసిన అని. చెప్తున్నా, చెప్తే లాభం చెప్పు, చేసుడు వరకే ఆయన చెప్పుడు వరకే, కానీ చేతలు లేవు. మరి మార్పు కావాలనుకున్నారు కానీ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని. అది మార్పు రావాలంటే చూడే, అప్పుడు ఏంటంటే కొన్ని ఈయన 10 సంవత్సరాలు చేసిన కానీ కొంతమంది జనాలు ఉల్టాయి ఆ పని చేసిండ్రు. మరి మార్పు మంచిగుందా? మార్పు ఏం మంచిగా లేదు, ఏం మంచిగా లేదు, వేస్టే. ఏమనుకుంటారు జనాలు? ఇక మళ్ళీ అదే బీఆర్ఎస్ అవుతుందో మరి బీజేపీ అవుతుందో. ఎందుకే కాంగ్రెస్ వద్దంటావా? కాంగ్రెస్ వద్దు, ఎందుకే వేస్ట్. ఎందుకు ఏం లాభం ఈయన చేసి? ఈయన ఇప్పుడు సంవత్సరం చేసిండు, ఏం చేసిండు అని ఒక ఇండ్ల కరెంట్ బిల్లు ఒకటి మాఫీ చేసిండు, రుణమాఫీ అంతకంతే ఉంది. రైతు బంధు కూడా సగం అది మనది ఇది పింఛన్లు ఇస్తాను ఇది లేదు. గ్యాస్ అన్నది అది కళ్యాణ లక్ష్యం లేదు. ఇప్పుడు గ్యాస్ అన్నది అది ఎవరికి చక్కగా లేదు, ఎవరికో వస్తుంది, నూట్లే చారణ మందం వస్తున్నట్టుంది. మరి గొప్పగా చెప్పుకుంటారు మా దేశంలో ఎక్కడ లేని పాలన చేస్తున్నాం ఆయన చెప్పుకుంటుండు, ఆయన చెప్పుకోగల అయిపోతా. ఈసారి తమ్ముంటే గెలువమని చూద్దాం, రేపు సర్పంచ్ ఎలక్షన్లకు గెలువమని రాడు. మళ్ళీ 10 ఏళ్ళు వాళ్ళే ఉంటారట. రాడు. రైతులు ఏమనుకుంటారు రేపు? ఇక రైతులేముంది, ఇప్పుడు రైతులకు కూడా అప్పుడు బోనస్ అన్నాడు, సన్నోడు పండిస్తే బోనస్ అన్నాడు. అది సన్నోడు అని అప్పుడేం చెప్పలేదు, ఇప్పుడు అంటుండది సన్నోడ్లు పెట్టేసినోడికే బోనస్ అన్ని ఓట్లకి ఇస్తా అన్నాడు. అది లేదు ఇది లేదు. ఇప్పుడు రైతులకు మద్దతు ధర అన్నాడు, ఏదో ధర ఇంతవరకు ఆడ మార్కెట్లో పెట్టి అన్యం ఉంటున్నాయి, ఏవడో ఎప్పుడో నిర్ణయాలు చాలా అయినట్టున్నాయి. ఇవన్నీ అంతే అన్న. ఏం ఈయన ప్రభుత్వం చేసిండు, ఏదో ఆయన వాగ్దానాలు చేస్తుండే, ఇవన్నీ చేస్తాడు. 4000 పింఛను ఇచ్చేట్టుండు, 4000 పింఛను ఇచ్చేట్టుండు అన్న ఉద్దేశంగా ఈయనంతా జనం మోసపోయింది అంతే, తప్ప ఇంకా వేరే మార్గం ఏం లేదు. సమరాలు చేసుకోవాలంటున్నా ముఖ్యమంత్రి. ఆయన మొత్తం చెప్తాను, ఆయన చెప్తే మనం చేసుకోవాలి కదా. ఏం సమరాలు చేయము, ఆయన వచ్చిన సంబరాలు చేయమా, బతుకున్న సంబరాలు చేయమా? ముఖ్యమంత్రి మరి ఇంకేముందన్న, మరి ఆయన దమ్ముంటే కొడంగల్ ఏరియా పోయి గెలువమను, ఫస్ట్ ఆడ గెలువమను. ఆడికి పోతే చెప్పుతోనే కొడతారు కొడంగల్. మరి అట్లా తిరిగిన జనమాడ ఉల్టా కొడంగల్. కొడంగల్ అంత ఇదిగా తిరిగిండ్రు అలా జనం. రాడు. ప్రజలకు ఏమనుకుంటారు ఏంది అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత చేస్తా ఉన్నారు? ఈయన చేసిన పనులకి వ్యతిరేకత అయింది. చూడన్నా, ఇప్పుడు 6 పథకాలు అమలు అన్నాడు. 6 ఈట్లలో ఎన్ని ఉన్నాయి? 6 ఈట్లలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏది ఆరోగ్యశ్రీ అన్నాడు. నేను 3 నెలల కోసం నాకు హార్ట్ ఆపరేషన్ అయింది, 3 నెలల కోసం హాస్పిటల్ పోతున్నాను. బీబీనా మన పంజగుట్ట నిమిషాలు అయింది, ఆడికి పోతే 18-19 వేలు అవుతుంది 3 నెలలకు. అదే బీబీనార్ పోయి చూపించుకుంటున్నా 6-7 వేలు అవుతుంది. చేతి నుంచి డబ్బులు కట్టి వస్తున్నా. ఈయన ఆరోగ్యశ్రీ 10 లక్షలు అన్నాడు, ఆరోగ్యశ్రీ పాస్ అన్నాడు. ఆడికి కింద పోతే ఆరోగ్యశ్రీ కార్డు వెళ్తానే లేదు. నీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది, నీకు ఆ కార్డు తెచ్చుకో అంటాడు. అది తీసిన కొడుకులు తీసుకపోయి ఇంతవరకు కార్డే ఇవ్వలే మాకు, ఆయుష్మాన్ భారత్ కార్డే ఇవ్వలే ఇంతవరకు. నువ్వు 10 లక్షలు ఆరోగ్యశ్రీ అంటివి, ఆరోగ్యశ్రీ అంటివి 10 లక్షలు అంటే బాయ్. నువ్వు చేసిన అమలు ఏది ఉంది చెప్పు? రైతు బంధువు సగం అంటే రైతు బంధువు లేదా, రుణమాఫీ సగం అంటే రుణమాఫీ కొందరికాయ కొందరు లేదా. ఒక ఇంటి కరెంటు బిల్ ఒకటి, మహిళా బస్ పాస్ ఒకటి, ఆ 2 అమలైనవి. ఫ్రీ బస్ ఒకటి వేస్తున్నాను ఘనంగా. నేను చెప్తున్నాను కదా, లేడీస్ బస్ పాస్ ఒకటి, కరెంటు బిల్ ఒకటి అయింది తప్ప మిగతా ఏది లేదు. కాదే ఇప్పుడు గట్లా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇల్లు కూలగొడుతున్నారు, దాన్ని ఎట్లా ఓకే అంటావా? దాన్ని అది పద్ధతి కాదు. అది ఇప్పుడు ఎట్లా అను, ఇప్పుడు మున్సిపాలిటీ ఉంటుంది సరే, వాళ్ళు ఎప్పుడు అది కూడా వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కట్టిన వాళ్ళు ఇల్లు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం కట్టిన. 30 ఏళ్ళ క్రితం ఏ ప్రభుత్వం ఉంది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీరు పర్మిషన్ ఇచ్చింది మీరే కదా. ఇలా కుల కొడతాను నువ్వు ఓడవు, ఆయన పర్మిషన్ అంటే ఇచ్చినావు, ఇలా ఎందుకు కుల కొడుతున్నావు? అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు నా సొంత ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం పని హార్ట్ ఆపరేషన్ ఏం పని చేయాలో చిన్న కూర్చుంటున్నా, ఇంకా వేరే పని ఏం చేయలేను. లంచ కొడుక నువ్వు 4000 పింఛన్ ఇస్తాను రా, ఇచ్చిన శాతం నీకు ఓటు వేసిన ఏదైనా 4000 పింఛన్ సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు ఈ నెల రేపు 28 తారీఖు, రేపు ఇవాళ 28, రేపు నైతే ఈ నెల ఇంతవరకు పింఛన్ లేదు. ఆయన కేసీఆర్ ఇచ్చిన 2000 పింఛన్ కూడా చక్కగా ఇస్తారు, అది కూడా లేదు. ఇప్పుడు 8 నెలల పింఛన్ బకాయిలు ఉంది, అది మొన్న 10 నెలల్లో కలిపిండు.
ఇట్లా మరి ఎందుకు ఇబ్బంది పెడుతుండే? ఎందుకు పెడుతుండో అన్నది బడ్జెట్ లేకనా ఏమనంటే పైసలు లేవు. లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చిన లంక బిందెలు కాలేని, నా దగ్గర ఏం లేదు ఇప్పుడు అంటుండే. ఏం లేకపోతే నువ్వు రిజైన్ చేసుకుని ఇంకెవడన్నా వచ్చినాడు బాగుపడుతుందిగా, ఆనందం చేస్తాడుగా. ఉప్పు మేస్తున్నా అంటాడుగా. అది లేదు ఇది లేదు ఏది లేదు. ఆ వేస్ట్ ఆడు ఉత్తమ కుమార్ ఆడు ఎటు దొరికిండు, బట్టి విక్రమార్క అట్టే దొరికిండు. వాళ్ళ దాంట్లో కీడు అంతకే ఉన్నాడు. అందరు అదే ఉన్నారా కాంగ్రెస్ లో? అందరు అంతా కాంగ్రెస్ దొంగలన్నా, అందరు దొంగలే. ఎందుకే? మొత్తం దొంగలే. తెలిసి వస్తుందా వాళ్ళ పాలన? వాళ్ళ పాలన ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది మాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఈ సంవత్సరంలో అర్థమైపోయింది. కానీ నిండా 5 ఏళ్ళు రాజ్యపరిపాలన చేయలేడు, ఉండనియం కూడా. ఎందుకే? రేపు ఈ సర్పంచ్ ఎలక్షన్ రాని చూద్దాం. సర్పంచ్ రాజ్యాలే తిరిగి కొడతారు, తిరగబడుతూనే రేవంత్ రెడ్డి ఊర్లో చాలా తిరగబడుతూనే ఉంటారు. ఆయన ఇంతవరకు సంవత్సరం అయింది, ఇంతవరకు ఆయన కొడంగా లేదు. ఆయన ఊళ్ళో పోయిన బాబాన పోలేదు రేవంత్ రెడ్డి. మరి ఏందో మరి ఆయన ఊళ్ళకే పోతున్నాడు. నేను కాడ వ్యతిరేకత వచ్చేసింది, భయపడుతున్నాడు జనాలకి. అంతే మరిగా. భూములు కూసుకుంటా అంటున్నాడు, కరెక్టేనా? అది పద్ధతి కాదన్న. ఎవ్వరి భూములు అయినా కూడా సరే, ఆనాడు మీరు గవర్నమెంట్ వాళ్ళకు ఇచ్చిండ్రు, పొరంబకుల భూములే ఏవో ఇచ్చిండ్రు. ఏ కంపెనీ పెడతాడు, ఇట్లా మన పెడతాడు. ఆయన ఉన్నది ఉడుచుక బిన్నా చేస్తాడు కానీ